హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హల్వా పూరి. హల్వా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. తయారీకి మైదా పిండి ఒక అర కేజీ తీసుకోవాలి. 150 గ్రాముల బొంబాయి రవ్వ, ఒక పావు కేజీ పంచదార, ఒక 2 స్పూన్లు ఇలాచీ పౌడర్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగాక బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి బొంబాయి రవ్వని. ఇప్పుడు మనం పంచదారను కూడా యాడ్ చేసుకుందాం బొంబాయి రవ్వతో పాటు. ఈ పంచదార అంతా కరిగిపోయేంత వరకు ఈ బొంబాయి రవ్వ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ బాగా కలపాలి రవ్వని. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి ఈ హల్వా పూరి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఇలా కలుపుకున్నాక ఉండలు లేకుండా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం దీనికి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన వేరే బౌల్ పెట్టుకొని ఇందులో మనం ఒక 1/2 కేజీ మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్తో పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ జారుగా అవ్వకుండా మనం చపాతీకి కలుపుకుంటాం కదా పిండి, ఆ విధంగా మీడియంగా కలుపుకోవాలి. ఇందులో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకుందాం. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పిండి కలుపుకున్నాక మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వేరే ప్యాన్ పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం మైదా పిండి ఒక కవర్ తీసుకొని మైదా పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. అందులో మనం ముందుగా చేసుకున్న బొంబాయి రవ్వతో చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది పూరీ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా 4 వైపులా మడిచేసి మళ్ళీ రౌండ్గా చేసుకున్నాం బాల్ లాగా. దీన్ని ఇప్పుడు మళ్ళీ పూరీలా ఒత్తుకోవాలి మనం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒత్తుకోండి, కొంచెం మీడియంగా పూరీ షేప్లో. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం ఈ పూరిని ఇందులో వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం మైదా పిండిని మళ్ళీ తీసుకొని ఇలా పూరీలా ఒత్తుకొని అందులో బొంబాయి రవ్వ మిశ్రమాన్ని పెట్టుకొని మళ్ళీ పూరీలా ఒత్తుకోవాలి. ఈ విధంగా మిగిలిన అన్ని పూరీలని ఇలాగే చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు వీటిని. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా సింపుల్గా, త్వరగా అయిపోతుంది. ఈ విధంగా మనం కొంచెం ఆయిల్ తీసుకొని 2 వైపులా ఇలా ఒత్తుకుంటూ
మీడియంగా చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా గోల్డెన్ కలర్లో వేగే వరకు బాగా కాల్చుకున్నాం. ఇప్పుడు తీసుకొని మిగిలిన పూరీలను కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరి అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ లాగా కూడా పెట్టవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.